ఈరోజు మనం ఒక నది గురించి లోతుగా చర్చిద్దాం. ఆ ఇది 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ కోట్ల మందికి జీవనాధారంగా ఉంది. అవును. కానీ అదే సమయంలో కొన్ని ప్రాంతాలకు అదొక వరం, మరికొన్ని ప్రాంతాలకు దాదాపు శాపం లాంటిది. నిజమే. మనం కృష్ణా నదిలోని ఈ వైరుధ్యాల గురించే మాట్లాడుకుంటున్నాం. మనకు అందిన సమాచారం ప్రకారం ఈ నది ప్రయాణం దాదాపు 1400 కిలోమీటర్లు. హ్మ్. ఒక్క నది 4 రాష్ట్రాల వ్యవసాయ, రాజకీయ తలరాతలను శాసిస్తోంది. వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదా. మీరు వైరుధ్యమన్నారు కదా, అది చాలా సరైన పదం. ఆ వైరుధ్యం నది పుట్టుకలోనే ఉంది. అంటే అదెలా? హిమాలయ నదుల్లాగా కృష్ణానది మంచు కరిగితే వచ్చేది కాదు. దీని ప్రవాహం పూర్తిగా ఋతుపవనాలపైనే ఆధారపడి ఉంటుంది. ఓ అవును. అందుకే వర్షాకాలంలో ఉగ్రరూపం దాల్చుతుంది. మిగతా సమయాల్లో చాలా నెమ్మదిగా ప్రవహిస్తుంది. ఈ ఫ్లాషీ స్వభావమంటారు దీన్ని. దీనివల్లే ఇది ప్రవహించే మార్గంలో నేలకోత చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే వర్షాకాలంలో ఒక్కసారిగా వచ్చే వరద నీరు ఆ దారిలో ఉన్న మట్టిని మొత్తం కోసుకుని వెళ్తుందన్నమాట. మరి ఈ మట్టి అంతా ఎక్కడికి వెళ్తుంది? మంచి ప్రశ్న. ఆ మట్టి అంతా ప్రవాహంతో పాటు కొట్టుకొచ్చి చివరికి డెల్టా ప్రాంతంలో పేరుకుపోతుంది. ఆ సరే. ఇది ఒక రకంగా డెల్టా భూములను సారవంతం చేయడానికి వరం. కానీ కానీ అదే సమయంలో పూడిక పెరిగిపోయి నది లోతు తగ్గిపోతుంది. దానివల్ల చిన్నపాటి వర్షాలకే వరదలు ముంచెత్తడానికి శాపంగా కూడా మారుతుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఈ నది శక్తి దాని ఒక్కదాందే కాదు గదా. దానికి ఎన్నో ఉపనదులొచ్చి కలుస్తాయి. వాటి గురించి చెప్పండి. ఖచ్చితంగా. కృష్ణానది అంటే ఒక నది కాదు, అదొక పెద్ద నెట్వర్క్. కుడివైపు నుండి వచ్చే తుంగభద్ర అతి ముఖ్యమైనది. హ్మ్. అలాగే ఎడమవైపు నుండి వచ్చే భీమానదే అన్నిటికన్నా పొడవైనది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రతి ఉపనది తనతో పాటు ఒక ప్రత్యేకతను, ఒక కథను తీసుకొస్తోంది. కథనా? అదెలా? ఉదాహరణకు మలప్రభా నదిని తీసుకుందాం. దాని ఒడ్డునే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలైన ఐహోలే, పట్టడకల్, బాదామి. ఓ చాళుక్యుల ఆలయాలు. అవును, అద్భుతమైన ఆలయాలున్నాయి. బహుశా అక్కడి రాయి, ఆ ప్రదేశం ఆ వాస్తుశిల్పానికి అంతగా నచ్చిందేమో. నిజమే. మరోవైపు హైదరాబాద్ నగరాన్ని నిలబడుతున్న మూసీ నది కూడా కృష్ణ ఉపనదే. కాని అది నగర జీవితంలోని సవాళ్లను మోసుకొస్తుంది. ఇంత శక్తివంతమైన, సంక్లిష్టమైన నదిని అదుపు చేయడం పెద్ద సవాలే అయ్యుంటుంది. అందుకే దీనిపై శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి భారీ ఆనకట్టలు కట్టారు కదా. అవును. అయితే మన దగ్గర ఉన్న సమాచారంలో కొయినా డ్యాం వల్ల 1967లో భూకంపం వచ్చిందనే ఒక వాదన ఉంది. ఇది ఎంతవరకు నిజం? ఇది చాలా వివాదాస్పదమైన కాని ముఖ్యమైన అంశం. దీన్ని రిజర్వాయర్ ప్రేరిత భూకంపము అంటారు. రిజర్వాయర్ ప్రేరిత భూకంపమా? అంటే ఒక డ్యాంలో నిల్వచేసిన నీటి అపారమైన బరువు భూమి పొరలపై ఒత్తిడి కలిగించి భూకంపాలను ప్రేరేపించగలదు అనే ఒక సిద్ధాంతం. బాబోయ్! 1967లో వచ్చిన కోయినా భూకంపం ఈ సిద్ధాంతానికి ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత విషాదకరమైన ఉదాహరణగా నిల్చింది. అంటే మనం ఒక సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే తెలియకుండానే మరో కొత్త సమస్యను సృష్టిస్తున్నామన్నమాట. ఇది చాలా క్లిష్టంగా ఉంది. అవును, కృష్ణానది కథ మొత్తం ఇంతే. ఒకవైపు బేసిన్లోని రాయలసీమ లాంటి ప్రాంతాలు నీటికోసం అల్లాడుతుంటే, మరోవైపు డెల్టా ప్రాంతం ఏటా వరదలతో మునిగిపోతోంది. సరిగ్గా ఈ సహజ వనరుల నిర్వహణలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది అద్దం పడుతుంది. ఈరోజు మనం కృష్ణానది యొక్క భౌగోళిక స్వరూపం నుండి దాని సాంస్కృతిక ప్రాముఖ్యత, మానవ నిర్మిత ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల వరకు చాలా విషయాలు చర్చించుకున్నాం. ఈ మొత్తం చర్చ వింటున్న వారికి ఒక ఆలోచన మిగలాలి. కృష్ణానది ప్రవాహం ఋతుపవనాల దయపై ఆధారపడి ఉంది. డెల్టాలో పూడిక ఒక శాశ్వత సమస్యగా మారింది. నిజమే. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ నది ప్రయోజనాలను కాపాడుకుంటూ దాని విధ్వంసకర స్వభావాన్ని తగ్గించడానికి ఎలాంటి ఆధునిక ఇంజనీరింగ్ లేదా పర్యావరణ పరిరక్షణ వ్యూహాలు అవసరం కావొచ్చు? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.